అలాగే న్యాయం మాత్రం జరగదు. ఒక శ్రీరెడ్డి కానీ ఎన్కౌంటర్ చేసిన మొత్తం అందరికీ లేవు. ఎంతవరకు లేకపోతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంటే కాదు, తెలంగాణ గవర్నమెంటే కాదు, రెండు చేతులు కట్టుకుని ఉన్నాం, మేము గాజులు వేసుకుని కూర్చున్నాం అంటే కనుక సీఎంఐ కాదు, అది ఎవరన్నా సరే, ఎవరన్నా సరే గాజులు వేసి కూర్చున్నాం అని చెప్తే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి అది మాకు తెలిసి యాక్షన్ ఎలా తీసుకోవాలి. గాజులు కట్టుకుని ఒక మాట వదిలేసి నా యొక్క మా చేతిలో లేవు, ప్రజలకు ఇచ్చే తీర్పు వదిలేస్తాం అని చెప్తే మగాడికి ఏ శిక్ష చేస్తున్నారో ఆడదానికి కూడా అదే శిక్ష పడతాం. డబ్బు కోసం ఆడదు బయటకు వచ్చేస్తుంది, ఏమన్నా చేస్తుంది, అది ఏమన్నా చేస్తుంది డబ్బు కోసం. అక్కడ ఎంతమంది జీవితాలు బలవుతాయి, చాలా మంది జీవితాలు బలవుతాయి. ఆ జీవితాలు బలవకూడదంటే ఒక ఆడదాన్ని ఆపితే మిగతా ఆడవాళ్ళు అందరూ ఆగు. అది సో మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, మొత్తం సినిమా కూడా చేశారు, ఇంట్లో ఏమైందండి? ఒక మొగుడు పిల్లం ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు, ఇంట్లో కందువు పైపు ఉందనుకో పక్కింటోని చూస్తుంది, అది పెళ్లి చేసుకున్నా దేని గురించో కూడా తెలుస్తలేదు. అలాగే దీనికి ఏమొచ్చిందో, ఇంకొకటి ఎంత ఇస్తానన్నాడు, అర్సజాయి 2 కోట్లు ఉంది, ఇంకొకటి 5 కోట్లు ఇస్తానన్నాడు, ఆ డబ్బు కోసం వెళ్ళిపోతుందేమో ఎవరికి తెలుసు. నువ్వు నేను అక్కడ ఉండి చూస్తున్నావు, వాళ్ళు చూపించింది, కానీ బట్ వెనకాల ఎంత ట్రబుల్ చేస్తున్నావు ఇంకేం తెలుసు. వెనకాల అవతలోడు ఎంత ఆఫర్ ఇచ్చాడు ఎవరికి తెలుసు. ఒక 5 కోట్లు 6 కోట్లు ఆఫర్ ఇస్తానే కదా ఇటువంటి రోడ్డు మీదకి వచ్చేస్తుంది తెగిచ్చేసి. 2 కోట్లు అడిగిందంటే 2 కోట్లు తీసుకున్నాడు. అవును 2 కోట్లు ఇచ్చింది, ఆ 2 కోట్లు ఇప్పుడు ఇస్తాడు అర్సా, ఎప్పుడోకప్పుడు రేపు ఇచ్చామంటే రేపు ఎల్లుండి ఇచ్చేస్తాడు. ఎవడో అవతలోడు ఆఫర్ చేస్తాను కదా ఈ 2 కోట్ల గురించి పోటీ చేస్తుంది, డబ్బు కోసమే కదా ఆడది ఎంత తగ్గిస్తుంది. లేదన్నా ఆమె చాలా రిచ్ అంట, అతిసాయికి ఆమె డబ్బులు చాలా పెట్టిందని అంటున్నారు. నీ దగ్గర 10,000 ఉన్నాయి ఇవాళ, రేపు నీకు 12,000 జీతం ఇస్తానంట. అది కూడా అంతే, దాని దగ్గర ఎంత డబ్బు ఉన్నదన్న కాదు, దాని ఒళ్ళు అమ్ముకొని బతకాలి. అది శ్రీరెడ్డి ఉంది, ఆ శ్రీరెడ్డి ఏమైనా చేసిందా? దాని దగ్గర ఏమన్నా రిచ్ జగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నారు మరి ఏం చేసింది? దాని దగ్గర ఇప్పుడు ఏమవుతుంది, జీతాలు ఇస్తలేదని చెప్పి అంటే అలాగే ఉంటది. కొన్ని వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని హత్యసాయి నన్ను బెదిరిస్తున్నారని నార్సింగ్ పోలీసులు అంటే ఫొటోస్ వీడియోస్ బయట పెట్టచ్చు కదా, చూసి నిజాలు చెప్తారు కదా. హత్యసాయి దగ్గర ఉంచుకొని హత్యసాయి నన్ను బెదిరిస్తున్నారు, అలా బెదిరించవలసిన పని అయితే ఒక వీడియో యూట్యూబ్ లో వాడేస్తారు, అతనికి బోల్ లైక్లు వ్యూస్ వస్తాయి కదా, యూట్యూబ్ లో డబ్బులు వాడేస్తారు కదా. అతని పని ఏంటి? ఎవరైనా కావాలని చేస్తున్నారు, అమ్మాయి చేస్తున్నారు, డబ్బు కోసం బరి తెగిస్తున్నారు అంతే. ఒకరు పడగొట్టాలంటే 3 కలిపి పడగొడుతున్నారు అంతే. హత్యసాయి జీవితం మాసేముంది, మనం అందరం అనుకొని అర్థసాయానికి తప్పు ఉందనుకో అర్థసాయం శిక్షిద్దాం, ఆమె తప్పు ఉందనుకో రోడ్డు మీద అడ్డంగా నరికేద్దాం. చాలా న్యూస్ ఛానల్ కూడా హత్యసాయి గురించి బాగా ఏముంది, టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు కూడా ఏం చేస్తారు, సవాళ్ళ మీద పేలాలు ఎరుకుని టీవీ నైనోడే కాదు, ఎవడన్నా ఎన్టీవీ కాదు, ఈటీవీ కాదు, ఎమ్మిటి ఎవడన్నా సరే సవాళ్ళ మీద పేలాలు ఎరుకుని ఇంక్లూడర్ సుమన్ టీవీ కూడా మరీ బోకు, నంబర్ 1 బోకు. ఆ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు చెప్పి సుమన్ టీవీ చూసి మోసపోకండి. అది మంచోడే అంటారా అన్న, నేను మంచోడిని అంటే నాకు నేను మంచోడిని, కానీ నేను పెద్ద బోకు. అంటే ఈ కంటెంట్ రాకముందు హర్షసాయి ఎలాంటి అంటే అర్థసాయి కంటెంట్ రాకముందు కూడా, అంటే అర్థసాయి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ కంటెంట్ వచ్చింది కానీ అర్థసాయి ఏం చేస్తాడంటే 100 రూపాయలు వచ్చిందనుకో 30 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అలా మనం ఖర్చు పెట్టలేం కదా. ఇప్పుడు నాకు 1000 వచ్చిందనుకో 1900 ఇంటికాడ ఇచ్చి 100 రూపాయలు నేను ఖర్చు పెట్టుకోవడం. కానీ అతను ఏం చేస్తున్నాడు, 100 వస్తే 30 రూపాయలు ఖర్చు పెట్టి 70 రూపాయలు ఇంటికాడ సేవింగ్ చేసుకోవాలి, అదే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. అంతేగాని మొత్తం దీనికి ఇచ్చేవాళ్ళంటే ఆ డబ్బులు కూడా మొత్తం బెట్టింగ్ డబ్బులే అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించి పెడతాడు ఆయన వల్ల బ్యాడ్ అవుతుంది బయట. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇస్తానని చెప్తున్నారు. షారుఖ్ ఖాన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, విమల్ ప్యాకెట్ ఎవరు తినకూడదని చెప్పి నిషేధిస్తున్నారు. ఐపీఎల్ లో కనబడుతున్నారు వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు విమల్ ప్యాకెట్ కి ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు మీరు చెప్పండి. పాయింట్ మరి ఇది వీళ్ళ కూడా ట్రోల్ చేయాలి కదా. సచిన్ ఉన్నాడు, ధోని ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ హీరోలే, స్టార్ హీరోలే. వాళ్ళ సినిమా అంటే భర్త చింపుకొని వెళ్ళిపోతాం మరి గోలకి. కానీ వాళ్ళు ఇచ్చేటి మందు బాటిల్కి ఇస్తాడు విరాట్ కోహ్లీ. సచిన్ ఉన్నాడు, ఎంహెచ్ చాయిస్ తాగండి మీకు ఎనర్జీ బాగా వస్తుంది అంటాడు. డిన్వేర్ స్ప్రే కొట్టాడు, డిన్వేర్ స్ప్రే కొడితే ఏదో చూపిస్తున్నాడు. ఇవన్నీ అవసరమా? అడ్వర్టైజ్మెంట్ అంత వాళ్ళు అంత ఇస్తలేదు, అంతకు మించి ఎక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ మరి ఈ డబ్బు అంతా ఏంటి మరి? డిన్వేర్ స్ప్రేకి 350 కోట్లు తీసుకుంటున్నాడు 4 సంవత్సరాలకి మహేష్ బాబు. మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేదు? ఎవడ సంపాదన ఆడిది తప్పది, ఎవడన్నా ఎలాగన్నా సంపాదించవచ్చు. 2 తప్ప, ఈ ఆడదానిలా లంచితనం, మొగోళ్ళ దొంగతనం కాడకన్నా ఈ 2 తప్ప ఏదైనా చేసి బతకొచ్చు. చేసుకుంటాడు, అది నువ్వుతోలా
ఇప్పుడు మద్యపానం నిషేధం అంటున్నారు, మద్యం తాగకూడదని హీరోలో చెప్తున్నారు, అలా తాగుతారు 90 ప్యాకేజ్ తోడికి అని ఓవర్ గా తాగేసి రోడ్డు మీద పడిపోతే మన పరుగు పోతుంది. ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి ఏదన్నా. దాన్ని బట్టి మన జీవితం మనం నడిపించుకుంటే బాగుంటది. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు కదా మనం తిన్నాం అనుకో మనం పోతాం. అది Thank you అన్న. మనం చూసుకుని